హాయ్, గుడ్ మార్నింగ్. అందరు ఎలా ఉన్నారు? వెల్కమ్ టు ప్రసాద్ ప్రాపర్టీస్. ఇన్ని రోజులుగా వీడియో చేయలేకపోవడం గల కారణం ఏంటంటే మీ అందరికి కూడా బెస్ట్ లొకేషన్స్ లో మంచి అప్రూవల్స్ ఉన్నటువంటి ఏ విధమైనటువంటి లిటిగేషన్స్ లేనటువంటి ల్యాండ్స్ కావచ్చు, సైట్స్ కావచ్చు తీసుకురావాలన్నదే ఈ ప్రసాద్ ప్రాపర్టీస్ యొక్క ముఖ్య ఉద్దేశం. అలాగే చాలా మంది కూడా కాల్ చేసి అడుగుతా ఉన్నారు, అప్డేట్స్ ఏంటి లేవు సార్ అని. అప్డేట్స్ ఉన్నాయండి. మంచి నేషనల్ హైవేకి సంబంధించినవి కావచ్చు, ఇన్వెస్ట్మెంట్ కి సంబంధించినటువంటివి కావచ్చు, ప్రాపర్టీస్ అన్ని కూడా మన హైదరాబాద్ చుట్టుపక్కల కూడా చాలా డెవలప్ అయినటువంటి ప్లేసుల్లో మన సైట్స్ అయితే వస్తున్నాయి. అలాగే మనం ఎప్పుడైనా సరే రియల్ ఎస్టేట్ లో ఒక సైట్ తీసుకోవాలన్నా, ఎనీ ప్రాపర్టీ తీసుకోవాలంటే కూడా మొదటగా మనం ఎంచుకోవాల్సింది అక్కడ ఉండే ప్రైస్ కాదు, ఇంకోటి కాదు. లొకేషన్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. లొకేషన్ ఎక్కడుంది, అలాగే ఫ్యూచర్ ఏం డెవలప్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి, ఇక్కడ కంపెనీస్ ఏమైనా రావచ్చా, సాఫ్ట్వేర్ కంపెనీస్ వస్తాయా, ఇండస్ట్రీస్ వస్తాయా, ట్రాన్స్పోర్ట్ కి సంబంధించి వస్తాయా, ఎటువంటి కంపెనీస్ వస్తాయి అన్నటువంటి ఇన్ఫర్మేషన్ ఉండాలి. అలాగే స్కోప్, ఎక్కడ ఈ నేషనల్ హైవేస్ ఉంటే ఎటువంటి కంపెనీస్ మనం ఎక్స్పెక్ట్ చేసుకోవచ్చు, రూరల్ ఏరియాస్ లో ఎటువంటి ఏమో ఏమి రావచ్చు అన్నటువంటి ఎక్స్పెక్ట్ చేసుకోవచ్చు. సో మనం ఎప్పుడైనా సరే సైట్ తీసుకోవడం అంటే ఈజీగా వెళ్ళి సైట్ లో ఇన్వెస్ట్మెంట్ చేసేసి ఎప్పుడో పెరుగుతుందిలే అని నెగ్లిజెన్స్ అయిపోతుంది. ఒక సైట్ అనేది మీరు ఇన్వెస్ట్మెంట్ చేయాలి, మీరు ఇన్వెస్ట్మెంట్ కోసం చూస్తున్నారు అన్నప్పుడు గ్రౌండ్ వర్క్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎవరో కంపెనీ వాళ్ళు ఆఫర్స్ ఇస్తున్నారు, ఒక 10 గ్రామ్స్ గోల్డ్ ఇస్తున్నారు, 20 గ్రామ్స్ గోల్డ్ ఇస్తున్నారు, 30% సేల్ చేస్తున్నారు, 50% సేల్ చేస్తున్నారు అంటే మాత్రం ఎవరు కూడా నమ్మకండి. ఎప్పుడైనా సరే మనం ఎందుకు ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నాం, మన డ్యూరేషన్ ఏంటి, 3 years, 5 years, 10 years, 15 years, 20 years, మీరు ఏ టైం కంతా మీరు రిటర్న్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ అనేది ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, మనం ఏ లొకేషన్ లో మనం ఇన్వెస్ట్మెంట్ చేయాలి, అక్కడ ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఫ్యూచర్ కంపెనీస్ ఎలా వస్తాయి, అప్రిసియేషన్ అనేది ఎలా ఉంటుంది అనేది కంప్లీట్ గా మీరు తెలుసుకున్న తర్వాతనే సైట్ మీద మీరు ఇన్వెస్ట్మెంట్ చేయాలి. కొందరు ల్యాండ్ తీసుకోవాలనుకుంటారు, ఫార్మ్ ల్యాండ్స్ చేయాలన్నా, లేకపోతే లేఅవుట్స్ చేసి సేల్ చేయాలన్నా ఈ ఐడియా ఉండాలి. ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ చేస్తారు, ఎక్కడ మార్కెట్ ఉంది, ఇవన్నీ కూడా అవగాహన తెలుసుకున్న తర్వాతనే, అవగాహన వచ్చిన తర్వాతనే మీరు అనేది ఇన్వెస్ట్మెంట్ చేయాలి. ఇప్పుడు ఒక సైట్ తీసుకోవాలనుకుంటున్నారు, లొకేషన్ ఇంపార్టెంట్. ఎక్కడ, షాద్ నగర్, లేకపోతే యాదాద్రి, లేకపోతే సదాశివపేట, ఈ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్స్ కానీ ఎక్కడ, ఈ లొకేషన్ లో మనం ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఫ్యూచర్ కంపెనీస్ వస్తాయి, మన అప్రిషియేషన్ ఇప్పుడు మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. లేదు, నా దగ్గర తక్కువ బడ్జెట్ ఉంది బట్ కానీ బెస్ట్ లొకేషన్ లో నేను ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటాను, అది ఎక్కడ ఉంది, ఇప్పుడున్న ప్రెజెంట్ మార్కెట్ కంటే ఒక 2 kilometers సరౌండింగ్ లో ఉందా, 3 kilometers సరౌండింగ్ లో ఉందా, 5 kilometers సరౌండింగ్ లో ఉందా, సో ఇలా తెలుసుకొని అయితే మాత్రం మీరు ఇన్వెస్ట్మెంట్ చేయాలి. సో అలాంటి వాళ్ళ కోసం మన దగ్గర బెస్ట్ ప్రాపర్టీస్, బెస్ట్ లొకేషన్స్ ఉన్నాయి. ఎవరికైనా వీటి గురించి డీటెయిల్స్ కావాలనుకుంటే డిస్క్రిప్షన్స్ లో నా నంబర్ ఇచ్చి ఉంటుంది. ఇక్కడ దొరకపోతే మీకు ప్రీవియస్ వీడియోస్ లో వెళ్ళినట్లయితే ప్రతి దాంట్లో కూడా నా నంబర్ అయితే డిస్ప్లే ఉంటుంది. మీరు సీరియస్ గా కొనాలి అనుకుంటే, ఇన్వెస్ట్మెంట్ చేయాలి అనుకుంటే మాత్రమే నా నంబర్ని కాంటాక్ట్ చేయండి. కంప్లీట్ గా మీతో ఉంటూ ప్రతి ఒక్కటి గైడెన్స్ చేస్తూ మీకైతే మాత్రం ఒక బెస్ట్ లొకేషన్ లో ఒక ప్రాపర్టీని అయితే ఇవ్వడానికి మా వంతు మేము కృషి చేస్తాం. 100% బెస్ట్ లొకేషన్ విత్ బెస్ట్ ప్రైస్ లో, అన్ని అప్రూవల్స్ కలిగినటువంటి లేఅవుట్స్ లో మీకైతే మాత్రం సైట్స్ చూపించడం జరుగుతుంది. ఎటువంటి డౌట్స్ ఉన్నా కమెంట్ ద్వారా తెలియజేయండి, ప్రతి ఒక్కరికి నేను రిప్లై ఇస్తాను. థ్యాంక్ యూ సో మచ్.